But Okay, when okay. I click, Yeah, వచ్చింది ఇప్పుడు వచ్చింది. only cloud it is. ఓకే. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం అండి. అందరికీ మనం భగవాన్ శంకరాచార్యుల వారు రాసిన సౌందర్య లహరి గురించి చెప్పుకుంటున్నాము. ఇందులో 100 శ్లోకాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాము చాలా సార్లు. తర్వాత ఇప్పటిదాకా మనం 8 శ్లోకాలు ముగించుకున్నాము. 7వ శ్లోకంలో అమ్మవారి యొక్క రూపవర్ణన చూసాము. వనత్ కాంచీదామ శ్లోకంలో. 8వ శ్లోకంలో అమ్మవారి యొక్క చిరునామా సుధా సింధోర్ మధ్య అది చూసాము. 5, 6 శ్లోకాలు అమ్మవారి ఆరాధన ఫలితం అంటే ఏమిటో, అసలు ఎవరెవరు ఆరాధించారు, ఏమేమి పొందారు అనే విషయం చూసుకున్నాము. 4వ శ్లోకంలో చెప్పారు, ఏంటి అమ్మా నీకు అభయముద్ర వరదముద్ర లేవు, కానీ నీ పాదములే అభయముద్ర వరదముద్ర తల్లి అని చెప్పారు చక్కగా. 3వ దాంట్లో మళ్ళీ అవిద్యానాం అంతః, ఆ లోపల ఉన్న చీకటిని తీసివేసే సూర్య భగవానుడు, సూర్యుని వెంటే ఆత్మతత్వం అని విషయం చెప్పారు. తర్వాత మళ్ళీ అమ్మవారి యొక్క 2వ శ్లోకంలో అమ్మవారి యొక్క పాద ధూళి గణాన్ని తీసుకుని విష్ణుమూర్తి ఈ స్థితి కార్యాన్ని నిర్వహిస్తున్నాడని, బ్రహ్మదేవుడేమో సృష్టి కార్యాన్ని చేయగలుగుతున్నాడని, శివుడు పరమశివుడేమో లయకారకుడు చేయగలుగుతున్నాడు అని చెప్పారు. మొట్టమొదటి శ్లోకంలో శివశక్తుల అభేదము, వాళ్ళిద్దరినీ కొలుచుకోవాలంటే మనకి పురాకృత పుణ్య సుకృతం ఉండాలి. ఆ పుణ్య ఫలం వల్లనే అసలు మనం వినగలుగుతాము, అమ్మవారిని ఆరాధించుకోగలుగుతాము, తర్వాత అమ్మవారిని సేవించుకుంటాము, నేర్చుకోగలుగుతాము. ఇవన్నీ కూడా లేకపోతే అసలు వీటి మీద రుచి ఉండదు, మనం ఏమి ఆనందించము, అసలు వచ్చినా కూడా మనకు అవకాశాలు జారవిడుచుకుంటాం. అది పురాకృత పుణ్య విశేషం ఫలితం చెప్పారు మొట్టమొదటి శ్లోకంలో. సౌందర్య లహరి శ్లోకాలన్నీ కూడా శివశక్తుల అభేదము, అది మొత్తం 100 శ్లోకాలలో కూడా కొనసాగుతూ ఉంటుంది. తర్వాత 2వది ఇది సమయాచారం, ఇద్దరిని అభేదం, ఇద్దరు తేడా లేదు ఇద్దరికి. ఈ రకంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. 8 శ్లోకాలు ముగించుకున్నాము. ఇవాళ 9వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాము. ఈ శ్లోకం కుండలిని శక్తి గురించి చెప్తున్నది. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సరహసి పత్యా విహరసే. ఈ కుండలిని శక్తి సర్పంట్ పవర్ అంటూ ఉంటారు. దీని గురించి మనకి కొంచెం ఇంట్రొడక్షన్ చెప్తాను. ఇది ఒక ఇంట్రొడక్షన్ శ్లోక అండి 9వది, కానీ 36 నుంచి 41 దాకా ఒక్కొక్క శక్తి, ఆ కుండలిని స్వరూపాల్లో ఒక్కొక్క శక్తి గురించి మనకు ఒక్కొక్క శ్లోకం ఇస్తారు. ఇది ఎలా ఉంటుందంటే మన వెన్నెముక తీసుకోవాలి, అది స్ట్రెయిట్ గా ఉంటుంది నిలువుగా. అయితే అందులో మనం కూర్చున్నప్పుడు ఆ మూలాధార చక్రము, అది గుదస్థానం అంటారంటే ఆల్ ద వే బాటం నుంచి మనం కింద నుంచి పైకి వెళ్తున్నాము. ఆ స్థానాన్ని మూలాధార చక్రము అంటారు. అంటే మూలం, ఆధారం, ప్రతిదానికి ఆధారం అన్నమాట. మూలాధారం వెన్నెముక చివర కింద నుంచి పైకి వెళ్తున్నాం. అది తర్వాత మళ్ళీ స్వాధిష్టాన చక్రం అని మన జననేంద్రియాల వెనుకగా ఉంటుంది. 3వదేమో మణిపూర చక్రం, ఇదేమో మనకి నాభి స్థానంలో ఉంటుంది. 4వదేమో అనాహత చక్రం హృదయ స్థానంలో ఉంటుంది. తర్వాత అది విశుద్ధి చక్రం కంఠస్థానంలో ఉంటుంది. తర్వాత ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్యలో ఉంటుంది ఇక్కడ. తర్వాత ఏమో మనకి సహస్రార చక్రము, అదేమో బిందు స్థానం, ఇదే మనకి మాడు స్థానం అంటారు. అందుకని చిన్నపిల్లలకి మాడు జాగ్రత్తగా పెట్టండి, గట్టిగా నొక్కకండి అనేవాళ్ళు. అక్కడ నుంచి జీవుడు ఎంటర్ అవుతాడనమాట అక్కడ. అందుకని ఆ బ్రహ్మరంధ్ర స్థానం ఇక్కడ ఇలా మెత్తగా ఉంటుంది చిన్న పిల్లలకి. అది ఈ రకంగా మనకి 6 చక్రాలు. 7వది సహస్రార చక్రము. ఇవి మనకి స్థానాలు. మనకి పేర్లు గుర్తున్నా ఉండకపోయినా ఈ స్థానాలు గుర్తు పెట్టుకుంటే చక్కగా భావించుకోవచ్చు అన్నమాట అన్ని స్థానాలని. ఇక్కడి నుంచి అమ్మవారి ఇలా పైకి వెళ్తుంది, ఆ పైకి వెళ్తున్న శక్తినే కుండలిని శక్తి అంటారు. మనం నమ్మినా నమ్మకపోయినా, మనకి తెలిసినా తెలియకపోయినా కుండలిని శక్తి అందరిలో ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మనకి ఎన్నో నాడులు ఉన్నాయండి. అందులో 108 నాడులని ఉపనిషత్తు చెప్తుంది. 108లో కూడా మళ్ళీ 3 నాడులు చాలా ముఖ్యమైనవి.
అవి ఏమిటంటే ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నా నాడి. ఇడానాడి చంద్రనాడి అంటారు, పింగళనాడి సూర్యనాడి. ఈ రెండిట్లోనే మన ప్రాణాయామం చేసేటప్పుడు ముక్కు మూసుకుని ఇటు ఇటు వాయు సంచారం చేస్తూ ఉంటాము. ఎన్నిసార్లు చేయాలి అని ఒక లెక్కగా చేస్తూ ఉంటారు. ఇది ఇడా పింగళ మధ్య నాడుల్లో తిరుగుతూ ఉంటుంది. ఈ కుడి ఎడమ శ్వాస చేస్తూ ఉంటారనమాట. దానిని ఆపటము, కుంభకం, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి, రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఇది ఈ రకంగా మనకి ఇడా పింగళ నాడి, ఎడమ కుడి నాడి, మధ్యలో ఉన్నది సుషుమ్నా నాడి. ఆ సుషుమ్నా నాడి ద్వారానే కుండలిని శక్తి పైకి విజృంభిస్తుంది, పైకి లేస్తుంది అన్నమాట, లేచి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ లేపుకోవటమే మన మానవ జన్మ యొక్క ఉద్దేశం. ఎందుకంటే ఇది భక్తి ద్వారా కూడా లేస్తుంది, జ్ఞానం ద్వారా కూడా లేస్తుంది, యోగం ద్వారా కూడా లేస్తుంది. ఆ యోగ ప్రకారంగా అయితే మనం గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఆ శ్వాసను బిగబెట్టడము ఇవన్నీ లేకపోతే చాలా డేంజరస్, అపాయకరమైనది కూడా. గురువు ద్వారానే నేర్చుకోవాలి ఎలా ఉత్థానం ఎలా జరగాలి అనేది. ఇది మనలో ఉన్న సూక్ష్మమైన శక్తి. ఇది అమ్మవారి యొక్క స్థూల రూపం చూసాము 7వ శ్లోకంలో. సూక్ష్మమేమో మంత్రము కనబడదు, సూక్ష్మతరము ఈ కుండలిని శక్తి. అది మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే శంకరాచార్యుల వారు మొట్టమొదట ఇవి మళ్ళీ తత్వాలతో మనకి సంబంధం ఉంటుంది, పంచభూతాలతో. అది ఈ శ్లోకంలో చెప్తున్నారు. మూలాధార చక్రము ఆల్ ద వే బాటం, మన స్పైనల్ కార్డ్, అది మూలాధార చక్రం అంటారు. దానిని మహీం అంటే భూతత్వం. అందుకనే మనకి ఆ మెడిటేషన్ చేసేటప్పుడు కూడా ఏదైనా ఆసనం వేసుకోండి, ధ్యానము ఆ భూమికి ఆకర్షణ శక్తి లాగి వేస్తుంది అన్నమాట. మనలో ఉన్న శక్తిని మనం కాపాడుకోవాలి. అందుకనే మనం ఒక ఆసనం వేసుకుంటాం, ఒక చిన్న తివాసీన గానో దర్భాసనం కానీ అలా ఏదో ఒక మెత్తటివి ఆసనం వేసుకుంటాం. అప్పుడు మనం ఈ శక్తిని మనం కాపాడుకోగలుగుతాం, రక్షించుకోగలుగుతాం. అది మహీం మూలాధారే. మహీం అంటే భూతత్వం. ఇది మళ్ళీ తర్వాత విపులంగా చెప్తాను, కొంచెం ఊరికినే టచ్ బేస్ చేస్తాను, మీకు కొంచెం ఉత్సాహంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి చక్రానికి కూడా వీటిని చక్రములు అంటారు, ఎనర్జీ సెంటర్స్, శక్తి కేంద్రములు. ఇక్కడ అక్షరాలు ఉంటాయి. తర్వాత చక్రం పేరు, ఏ తత్వము పంచభూతాలలో అంటే ఇవన్నీ ఒక పద్మము. ఒక పద్మము ఎన్ని దళాలు ఉంటాయో చెప్తారు. అవి జస్ట్ నేను టచ్ బేస్ చేస్తాను, విపులంగా చెప్పను, మన తర్వాత చూసుకుందాం. ఇక్కడ ఒక పద్మము 4 దళాలు ఉంటాయి. 4 దళాలలో వా నుంచి సా దాకా అక్షరాలు, వా, శ, ష, స, ఈ 4 అక్షరాలు ఉంటాయి, అక్షర దేవతలు. తర్వాత మూలాధార చక్రము పేరు చెప్పుకున్నాము. గణపతి అధిష్టాన దేవత గణపతి. తర్వాత వచ్చేది స్వాధిష్టానం, పైకి వెళ్తున్నాం. స్వాధిష్టానం 2వ చక్రము. ఇది అగ్నితత్వం, పంచభూతాలలో అగ్నితత్వం. ఆ స్వాధిష్టాన చక్రము ఇది 6 దళములు, ఒక పద్మము 6 దళములు. అగ్నితత్వం. బా నుంచి లా వరకు అక్షరములు, బా, భా, పా, భా, భా, ప, భ, బ, భ, మా, యా, రా, లా, అక్కడ దాకా అన్నమాట, 6 అక్షరాలు. అక్కడ అధిపతి బ్రహ్మదేవుడు. తర్వాత ఉన్నది నాభిస్థానం, అక్కడ ఉన్నది మణిపూర చక్రం. ఇవన్నీ వస్తాయి మనకి, కానీ నేను ముందర మీకు చెప్పేస్తే అప్పుడు మీకు ఈజీ, బాగా ఎంజాయ్ చేస్తారు, అనుసంధానం జరుగుతుంది. 3వది మణిపూర చక్రము. ఇదేమో జలతత్వం. ఒక పద్మము 10 దళాలు. 10 దళాలలో అక్షర దేవతలు ఉంటారు. డా నుంచి ఫా దాకా, డ, ఫ, అక్కడ దాకా. జలతత్వం అంటే పంచభూతాలలో జలతత్వము. విష్ణువు అధిష్టాన దేవత. ఒక్కొక్క చక్రానికి అధిష్టాన దేవత ఉంటారు. తర్వాత అనాహత చక్రం అంటే హృదయ స్థానం. ఇక్కడ 12, అంటే ఒక పద్మము 12 దళాలుగా మనం భావించుకోవాలి. భవానీ భావనా గమ్యం. ఇదంతా కూడా చక్కటి సూక్ష్మంగా మనలో మనం చేసుకునే ధ్యాన ప్రక్రియ. అద్భుతంగా ఉంటుంది ఇది. ఒక పద్మము 12 దళాలు. ఇందులో మనకి వాయుతత్వము క, ఖ, గ, ఘ, అది ఠ, అక్కడ దాకా ఠా దాకా అక్షరాలు. రుద్రుడు అధిష్టాన దేవత.
తర్వాత ఉన్నది విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి అంటే కంఠస్థానం. ఇది మళ్ళీ ఒక పద్మము 16 దళాలు. అందులో ఉన్నది అచ్చులు, అక్షరాలలో అచ్చులు ఆ ఆ ఈ ఉ అహా దాకా, అహా దాకా 16 అవుతాయి. 16 దేవతలు. అందుకనే వాక్కు ఇక్కడి నుంచి వస్తుంది. విశుద్ధి చక్రం కంఠస్థానం. అందుకనే ఈ దేవతలు ఇలా ఉన్నారని భావించుకుంటే ఆ దేవతలను ప్రసన్నమయ్యి మన వాక్శుద్ధి కలగజేస్తారనమాట. అది 16 దళాలు. మహేశ్వరుడు అధిష్టాన దేవత. తర్వాత ఉన్నది ఆజ్ఞాచక్ర స్థానం, కనుబొమ్మల మధ్యస్థానం. ఇది ఒక పద్మము 2 దళాలు. ఇందులో ఉన్న అక్షరాలు హ క్ష, 2 అక్షరాలు. తర్వాత మనస్సు తత్వం, మనలో పంచభూతాలు అయిపోయినాయి. తర్వాత మనస్సు, ఆ మనస్సులో మళ్ళీ 2 దళాలు చెప్పుకున్నాం. శివుడు అధిష్టాన దేవత. ఈ రకంగా మనం భావించుకోవాలన్నమాట. ఇక్కడ ఉండే దేవతల పేర్లు కూడా మనకు ఉన్నాయి. అవన్నీ కూడా మనం తర్వాత చెప్పుకుందాం. ఒక్కొక్క దేవత అక్షరాలే దేవతలు. మళ్ళీ వాటిల్లో కూడా దేవతలు ఇట్లా కూర్చున్నట్టుగా మనం భావించుకోవాలి. దళాలు అంటే ఆకులు, ఆ పెటల్స్, వాటిల్లో అలా కూర్చుని ఉన్నారు. ఈ సాధన ముందర ఏమవుతుందంటే ఈ పద్మం అంతా అధోముఖంగా ఉంటుంది. ఎప్పుడైతే మన సాధన చేస్తున్నామో ముందర ఊర్ధ్వముఖంగా తిరుగుతుంది. మొగ్గలాగా ఉంది, ఊర్ధ్వముఖంగా తిరిగి ఇలా ఉంది. ఇప్పుడు మెల్లగా చేస్తూ 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 ఉండగా ఒక్కొక్క పద్మం ఇలా వికసించుకుంటూ ఉంటుంది. అప్పుడు మనకు ఆ చక్రాలలో ఉన్న శక్తి మనకి అనుసంధానం జరిగి మంచి మాట రావటము, హృదయ స్థానంలో ప్రేమ పొంగరిల్లటము, మంచి కరుణ, దయ. అట్లాగే నాభి స్థానంలో కూడా ముందర నేను నాది అనుకుంటాము. మూలాధార చక్రంలో నేనే సర్వస్వము, ఆ భావాలన్నీ తగ్గిపోవటము, అందరూ మనవాళ్లే అని ప్రేమ రావటము. తర్వాత ప్రపంచంతో సంబంధాలు కొంచెం తగ్గిపోవటము, నిస్సంగం ఏర్పడటము. ఇలా ఒక్కొక్క చక్రానికి ఆ ఉన్న శక్తికి మనకి కొన్ని విడిపోవటము, కొన్ని కలవటము జరిగిపోయి అప్పుడు చక్కగా వికసించుకుంటుంది అన్నమాట ఈ పద్మం. అప్పుడు మనం అమ్మవారితో అనుసంధానం జరిగి అనుభవం జరుగుతుంది. ఇదంతా సూక్ష్మము, కనబడదు. మనం చూడాలంటే కనబడదు, కానీ సూక్ష్మంగా మనం అందరం ఆనందం పొంగి పొరులతో ఉండటము, అబ్బా చాలా బాగుంది అనుకోవటము అనుభవానికి వస్తుంది. ఇది ఈ శ్లోకంలో ఉన్న మీకు చక్కగా ఇది చెప్పాను. ఇప్పుడు శ్లోకంలో చూద్దాం. మొట్టమొదట చెప్తున్నది మహీ మూలాధారే. మూలాధార చక్రం భూతత్వం. కం అపి మణిపూరే. నెక్స్ట్ మణిపూర చక్రం నాభి స్థానాన్ని తీసుకొచ్చారు. అది కం అంటే జలములు, జలతత్వం. తర్వాత హుతవహం స్థితం స్వాధిష్టానే, మూడవది. హుతాశనుడు అంటే అగ్నిదేవుడు అక్కడ ఉండేది. అంటే రెండవది జననేంద్రియాల వెనకాలంటే నాభికి కిందుగా మూలాధారం పైన అది అది ఏంటంటే స్వాధిష్టాన చక్రము, అది అగ్నితత్వం. తర్వాత హృది మరుత. అంటే హృది అంటే హృదయ స్థానం. హృదయ స్థానంలో మరుత్ అంటే వాయుగణాలు, వాయుతత్వం అని చెప్తున్నారు. ఆకాశం ఉపరి, పైన ఆకాశం అంటే విశుద్ధి చక్రం. ఇక్కడ ఆకాశతత్వం, శబ్ద గుణకం. అది మళ్ళీ పంచభూతాలకు కూడా ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ గుణాలు ఉన్నాయి. ఆకాశతత్వం గుణం. అందుకని ఆకాశం అంటే ఏమిటి? స్పేస్. ఖాళీ స్థలంలో మనం అలా కొడితే శబ్దం వచ్చింది. అందుకని ఆకాశానికి శబ్ద గుణము. అందుకని ఆకాశానికి తగ్గట్టుగా మనకి ఇంద్రియాలు ఏర్పడ్డాయి. చెవి, దిగ్దేవతలు, అందుకని అధిష్టాన దేవతలు. అక్కడి నుంచి మన శబ్దం వింటున్నాం. ఇలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది మన గురించే చెప్తున్నారంతా. ఇవన్నీ అట్లా. తర్వాత రెండవది చెప్పుకుందాం. ఒకటి కొన్ని మచ్చుకగా చెప్తున్నారు. మన విపులంగా 36 నుంచి 41 శ్లోకాలలో చెప్పుకోవచ్చు. వాయుతత్వం ఏమిటి? వాయువు స్పర్శ, చర్మం. మనకి చర్మం ఏర్పడింది. చర్మం ఉండబట్టే మనకి స్పర్శ తెలుస్తోంది. ఏమవుతోంది ఇక్కడ? వాయువు అనేసరికి మనకి చలి, వేడి, గాలి అలా తెలుస్తూ ఉంటుంది స్పర్శ. జఠరాగ్ని అంటారు. అది మనకి మళ్ళీ జలతత్వం, మణిపురం. ఈ రకంగా చెప్పుకున్న తర్వాత అన్ని పంచభూతాలు అయిపోయినాయి. మనోపి భ్రూమధ్యే. భ్రూమధ్య స్థానం మనస్సు. ఈ మనస్సు అనుసంధానం లేకపోతే మనం కళ్ళ ముందర మనం వెళ్ళినా అరే మీరు మా ముందర వెళ్ళారా, మేము చూడలేదే అంటాం. ఎందుకంటే ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలకి కన్ను, చెవి, ముక్కు, నోరు, నాలుకకి మనస్సు అనుసంధానం అవ్వాలి. అప్పుడే మనకి చెవి వింటుంది, కన్ను చూడగలుగుతుంది,
ముక్కు వాసన చూస్తుంది, నాలుక రుచి చూస్తుంది. లేకపోతే తింటూ ఉంటాం, మనసు ఎక్కడో ఉందనుకోండి, ఏం తిన్నామో కూడా తెలియదు. భార్య వచ్చి అడిగితే ఏం తిన్నారు, బాగుందా అంటే అసలు అయ్యో ఏమి నోటీస్ కూడా చేయలేదు అనుకుంటాడు భర్త. ఇది ఉదాహరణ. అంటే మనసు అక్కడ లేదు, ఎక్కడో పని మీదో వాట్సాప్ మెసేజో లేకపోతే దేని మీదో ఉందన్నమాట. అట్లా మనస్సు లేకపోతే ఏవి గ్రహించలేము. ఈ మనస్సు ఆధారం. ఇది ఈ రకంగా ఈ ఆరింటి మధ్యలో మనకి సుషుమ్నా నాడి ద్వారా ఈ కుండలిని శక్తి, అదే అమ్మవారు తిరుగుతూ ఉంటారనమాట. ఆ తిరుగుతూ ఉండేసరికి అందుకని సరస్వతి అంతర్వాహిని అంటారు. సరస్వతి నదితో పోలుస్తారు. అది అది ఈ అన్నిటినీ ఛేదించుకుంటూ ఇక్కడ మనం ఈ కమలాలన్నీ ఛేదించుకుంటూ సహస్రారే పద్మే, సహస్రారంలో 1000 దళాలు, ఒక పద్మం, పెద్ద పద్మము 1000 దళాలు, 125 దళాలు, అంటే చిన్న 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 ఉంటాయి అన్నమాట. అది సహస్రార పద్మం. అక్కడ పరమశివుడు కూర్చుని ఉంటాడు. ఇదే బైంద వాసన, బిందు వాసన, ఈ బిందు స్థానం అన్నమాట. మన గోల్ అది కింద నుంచి పైకి ఆరోహణ క్రమంలో పైకెక్కటం. ఇది ఈ అప్పుడు పతి అయిన పరమశివుడితో అమ్మవారు తాదాత్మ్యం చెందుతారన్నమాట. ఇది ఈ రకంగా సాధకుడుగా భావించుకోవాలి. నాలో ఈ కుండలిని శక్తి ప్రవహిస్తోంది, అది అమ్మవారు. ఆ అమ్మవారు బయలుదేరి చక్కగా ఈ స్థానాలన్నింటినీ మనం చెప్పుకున్న వాటిని ఛేదించుకుంటూ పైకి వెళుతోంది. అంటే అప్పుడు నాదంటూ ఏమీ లేదనమాట. నాది 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 అనుకుంటున్నా ఇన్ని రోజులు, అంతా అమ్మదే అనే ఒక జ్ఞానం, ఎరుక కలుగుతుంది. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఇది మళ్ళీ లలితా సహస్రనామంలో కూడా మనకు వస్తుంది. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంత రుదిత విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞా చక్రాంత రాళస్థ రుద్ర గ్రంథి విభేదిని. అది ఈ రకంగా ఈ విభేదిని అంటే ఈ గ్రంథులన్నీ చీల్చుకుంటూ పైకి వెళుతోంది కుండలిని శక్తి. అది చెప్తారనమాట. కుండలిని, కులయోగిని, ఈ నామాలన్నీ కూడా మనకి సరిపోతాయి. ఇది ఫలం అంటే రిజల్ట్ ఏమిటయ్యా అంటే పంచభూతాలని జయించగలగటం. అంటే ఈ పంచభూతాలతో మనం ఏమిటి, ఈ వాటి యొక్క తన్మాత్రలు, ఆ శక్తులతో మనం అనుసంధానం జరుగుతుంది. ఏదో చెవి వింటాము, రియాక్ట్ అవుతాము, కంటితో చూస్తాము, రియాక్షన్ వస్తుంది. ఇవన్నీ కూడా రాకుండా చక్కగా వాళ్ళు ఈ రియాక్షన్ లెస్ స్టేట్ అన్నమాట. చర్య ప్రతిచర్య అది ఆగిపోతుంది, సమస్థితిలో ఉంటుంది మనసు, ప్రశాంత స్థితికి వస్తుంది. ఈ రకంగా ఇదంతా సూక్ష్మ ధ్యానం. ఇది చెప్తున్నారు ఈ శ్లోకంలో మనకి. ఇది యోగ పరంగా షట్చక్రాల విభేదనము. ఇది చాలా మంది క్రియాచక్రాలు, యోగము అని రకరకాలుగా మనకి ఇప్పుడు చాలా పాపులర్ లో ఉంది. ఇది క్రియాయోగం అంటారు, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. షట్చక్ర విభేదనం అంటారు, 6 చక్రాల విభేదనము. ఈ గ్రంథి త్రయము, గ్రంథి అంటే ముడి, మన స్వరూపం ఏమిటో మనకి తెలియకపోవటమే ముడి, గ్రంథి. ఆ గ్రంథి భేదనం జరగటం అన్నమాట. అందుకని ఇది ఈ శ్లోకంలో మనకి అన్ని చక్కగా క్లుప్తంగా చెప్పేశారు. ఈ 9వ శ్లోకంలో ఇది మనం ముందర తర్వాత చెప్పుకున్నాం కాబట్టి మనం ఈ శ్లోక పారాయణ చేసుకుందాం. మహీమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టాని హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. ఇదైన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కుండలిని శక్తి మళ్ళీ ఇంకా కొంచెం వివరణగా చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆ ఫలితము అది ఇది కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఈ శ్లోకం చూద్దాము. 10వ శ్లోకం. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిశికుల కుండే కుహరిణి. ఇందాక ముందర శ్లోకంలో ఏం చూసాము? పైకి వెళ్ళటం కుండలిని శక్తి చూసాము. ఆ పైకి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే సాధకుడికి ఎన్నో నాడులు ఉన్నాయని చెప్పుకున్నాము. 72,000 నాడులు ఉన్నాయి మనలో. అప్పుడు అమ్మవారు ఆ పైకి వెళ్ళగానే
ఇక్కడ చంద్రమండలం అంటారు ఈ సహస్రార చక్రాన్ని. ఇది ఘనీభవించి ఉంటుంది ప్రతి జీవికి. సాధన ముందర ఎప్పుడైతే ఈ ఉత్థానం జరుగుతుందో కుండలిని శక్తి, అప్పుడు ప్రవహించి వెళ్ళిన తర్వాత ఈ చంద్రమండలం సహస్రార స్థానంలో ఘనీభవించి ఉన్నది ద్రవీకరణ చెందుతుంది మెల్లమెల్లగా. ఆ ద్రవీకరణ చెందినప్పుడు అమృత వర్షం కురుస్తుందన్నమాట. 72,000 నాడీ మండలాన్ని గడుపుతుంది. అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఆ కుండలిని శక్తిని గనక ఉపాసన చేస్తే వచ్చే ఫలితం ఏమిటి? అప్పుడు ఈ 72,000 నాడీ మండలం తడిసిపోయి సాధకుడికి అమృత తుల్యుడు అవుతాడనమాట. అది ప్రేమ ఆనంద తత్వంతో మునిగి ఉంటాడనమాట. అది చెప్తున్నారు. అది ఎలా వర్షిస్తుందో మనకి చక్కగా ఒక చిత్రీకరణ ద్వారా చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. సుధాధారా సారైహి. సుధాధార అంటే అమృత ధారలు. మృతము లేనిది అంటే చావు లేనిది అనమాట అమృతం అంటే. ఆ అమృత ధారలతో ఎక్కడి నుంచి వస్తున్నాయిట? చరణ యుగళాంతర్విగళితై. చరణము అంటే అమ్మవారి యొక్క పాద పద్మములు, యుగళము అంటే 2. అందుకనే మనం ఇదివరకు చిన్నప్పుడు రేడియోలో యుగళ గీతములు అనే మాట వింటూ ఉండేవాళ్ళం. ఎందుకు? ఇద్దరు పాడేవాళ్ళు, డ్యూయెట్స్ అంటారు. అది అందుకని 2 పాదములు కాబట్టి చరణ యుగళాంతర్విగళితై. ఆ 2 పాదములు. ఇది ఎలా భావించుకోవాలంటే అమ్మవారు కుండలిని శక్తి ద్వారా మనకి ఛేదించుకుంటూ షట్చక్రాలని సహస్రార స్థానం అంటే ఈ మాడు స్థానంలోకి చేరుకున్నారు. అక్కడ పరమశివుడు ఉన్నారు. పరమశివ పర్యంక నిలయా. మనం ముందర శ్లోకాల్లో చూసుకున్నాం. శివ కామేశ్వరాంకస్థ లలితా సహస్రనామం. శివుడి యొక్క వామాంకంలో కూర్చుని ఉంటుంది అమ్మవారు. అలా భావించుకోవాలి. అందుకని సీతారాములు కూడా చెప్తారు, వామాంక స్థిత జానకి పరిలసత్కోదండ దండంకరే అని. ఆ శ్రీరామచంద్రుని యొక్క వామాంకము అంటే ఎడమ తొడమ మీద సీతమ్మ వారు కూర్చునున్నది. అలాగే ఇక్కడ కూడా అమ్మవారు పార్వతీదేవి పరమశివుడి యొక్క తొడ మీద కూర్చునున్నది. అప్పుడు అలా కూర్చుండేసరికి ఇక్కడ పాదములు ఎక్కడికి వచ్చినాయి? ఇక్కడికి వచ్చినాయి. పాదములు మన ఆజ్ఞాచక్ర స్థానం అంటే మన యొక్క కనుబొమ్మల మధ్య స్థానంలో అలా పాదములు ఉన్నట్టుగా భావించుకోవాలి. అక్కడ మణిపీఠము అంటే అమ్మవారి యొక్క పీఠము ఉంటుంది. పీఠం మీద పాదాలు ఉంటాయి. మీరు ఎప్పుడు చూసినా కూడా అమ్మవారి చిత్రపటంలో ఒక చిన్న పాదపీఠం ఉంటుంది, అక్కడ పాదములు ఉంటాయి. అలా ఉన్నట్టుగా మన ఇదంతా భావించుకోవాలి. అందుకని నుదురు స్థానం చాలా ముఖ్యమైన స్థానం. అది ఇలా అక్కడి నుంచి చరణముల నుంచి ఏమవుతోందిట? ఈ సుధాధారలు, అమృత ధారలు వస్తున్నాయి. ప్రపంచం సించంతి. ఈ ప్రపంచం అంటే మన శరీరమే. ఇక్కడ ఎవరి ప్రపంచం వాడిదే కదండి. ఎంత ప్రపంచం ఉన్నా ఎవరి ఆలోచనలు బట్టి వాళ్ళ ప్రపంచం ఎంతో పెద్దది. మనం కొలవలేము, అసలు తెలుసుకోలేము, తిరిగి చూడలేము కూడా. ఎవరం ప్రపంచాన్ని చుట్టు పెట్టాడనే మాట ఎవ్వడు వాడడు. ఎంత జ్ఞానం నేర్చుకున్నా కూడా ఇంకా ఎంతో మిగిలిపోయిందంటాం. అంటే మన శరీరమే మనకు ప్రపంచం. ఇప్పుడు మన భావాలే మన ప్రపంచం, మన ఆలోచనలే మన ప్రపంచం. అంతే కదా, వేరే ప్రపంచం అంటూ ఏం లేదు. నేను ప్రేమగా అందరితో ఉంటే అదే అందరూ ప్రేమతత్వమే, అదే నా ప్రపంచం. ద్వేషంగా ఉంటే అదే ద్వేషం, అదే నా ప్రపంచం అయిపోయింది. ఆప్యాయత, అనురాగం, కరుణ ఉంటే అదే ప్రపంచం అంతా అలాగే ఉందనుకుంటాం. అందుకని ప్రపంచం సించంతి అంటే ఈ మన ప్రపంచం, మన శరీరం అంతా అమృత ధారలతో తడిసిపోతోంది అన్నట్టుగా మనం భావించుకోవాలి. ఇదంతా భవానీ భావనా గమ్యం. అందుకని సూక్ష్మ ధ్యానం. ఏదో మనకి బయట అంతా అమృతధారలు పాలధారలతో తడిసిపోయి ఏదో మన అందరికీ ఏవో చూపించుకునేది కాదు. ఇది మనలో మనమే పొందే ఆనందం. అందుకనే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత అనేది ఎవరిది వాళ్ళదే. ఇది ఎవరికి సంబంధించింది కాదు. పైగా ఇది మనకు చూపించేది కూడా కాదు. మహా అయితే ఏమైనా ఆ యాక్షన్స్ లో కనబడచ్చు. మంచి మాట, వాళ్ళని చూస్తుంటే అరే బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్నారండి అంటూ ఉంటాం. అట్లా ఏమైనా తెలుసుకుంటే తప్ప మామూలుగా ఇంకా ఏమీ తెలియదు. అసలు ప్రపంచం ఎవరిది వారిదే. ఇది అనుభవం. ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసహ. ఈ రకంగా
మళ్ళీ తిరుగుతూ ఉంటుంది అన్నమాట అమ్మవారి యొక్క ఆ కుండలిని శక్తి. అది మూలాధారం నుంచి మళ్ళీ సహస్రారం దాకా. అది ఎలా ఉందంటే మళ్ళీ ఆ పైనుంచి కిందకు వస్తోంది. ఇప్పుడు అది వస్తూ ఉంటే ఎలా అమృత రసం తీసుకుంటూ వదులుతూ వస్తోంది. అవాప్య స్వాం భూమి భుజగ నిభ మధ్యుష్ట వలయం. ఆ భుజగం అంటే మన పాము అన్నమాట, సర్పం. కుండలిని పాముతో పోలుస్తారు. అందుకనే వ్యష్టి కుండలిని, వ్యష్టి అంటే ఇండివిజువల్, ప్రతి జీవిలో ఉండే కుండలిని మనం ఏమంటామంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పోలుస్తారు. సమష్టి అంటే టోటల్ గా ప్రపంచం మొత్తం మీద ఉన్న కుండలిని శక్తి అమ్మవారు అన్నమాట. ఆ రకంగా కూడా చెప్తుంటారు. అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కాలసర్పం దోషం ఉన్న ఈ అందరూ పూజిస్తూ ఉంటారు మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఎందుకంటే మనకి భుజగం ఇక్కడ, అందుకని పాము అది భుజగనిభ అధ్యుష్ట వలయం. ఇది ఎలా ఉందంటే ఆ కింద మూలాధారానికి అది ఇక్కడ ఒక లింగం ఉంటుంది. అక్కడ ఆ లింగానికి చుట్టూతా 3.5 చుట్టలు చుట్టుకుని ఇలా అధోముఖంగా, అంటే ముఖం అధోముఖంగా ఉంటుందన్నమాట. తన తోకని తానే కరుచుకుని నోటితో అధోముఖంగా ఉంటుంది ఈ పాము. అది చెప్తున్నారనమాట. ఆ ఇలా అంతా భావించుకోవాలి. మనం ముందర చెప్పుకున్నట్టుగా ముందర ఆ నోరు తెరుచుకుని తర్వాత ఇలా ఓపెన్ అయినట్టు ఇలా ప్రవహిస్తున్నట్టుగా మనం భావించుకోవాలి. ఈ భావన కూడా అట్లా ఉరికినే రాదంటో. ఈ భక్తి పెరుగుతున్న కొద్దీ, జ్ఞానం పెరుగుతున్న కొద్దీ భావనలు వస్తూ ఉంటాయి. అది ఉంటుంది. అప్పుడు స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఆ కులకుండం అంటే అదే ఆధార చక్రం, అదే మూలాధారం, అదే పృథ్వీతత్వం. ఆ స్వం ఆత్మానం, తన యొక్క ఆ స్వరూపాన్ని, కుండలిని స్వరూపాన్ని అమ్మవారు ఆ మూలాధారానికి 3.5 చుట్టలు చుట్టుకుని ఉంటుంది అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. అంటే ఈ శ్లోకంలో గనక అమ్మవారిని గనక కుండలిని శక్తి ఆరాధన చేస్తే మనకి అమృత ప్రవాహం జరుగుతుంది. 72,000 నాడీ మండలము చక్కగా అమృత ధారలతో తడిసిపోయి సాధకుడు ఆనందము, తృప్తి పొందుతాడు. సుఖము, సంతోషము అన్ని భావాలు వస్తూ ఉంటాయి అన్నమాట. అది చెప్తున్నారు. ఇదే మనకి లలితా సహస్రనామంలో కూడా సుధాసారాభివర్షిణి, కులకుండాలయ అనే నామాలు మనకి సరిపోతాయి. అకుల, సమయాంతస్థ ఈ నామాలన్నీ మనకి బిసతంతు తనీయసి ఇంకొక నామం. అంటే తామరతూడులోని దారంలాగా సూక్ష్మంగా ఉంది. ఇది కంటికి కనబడేది కాదు, అంత సూక్ష్మంగా ఉందన్నమాట ఈ కుండలిని శక్తి. ఇది అమ్మవారి యొక్క సూక్ష్మతర ఉపాసన. 9-10 శ్లోకాలలో మనకి చూపించారు. ఇంకా ఇది అమృతము, మోక్షమే ఈ రకంగా దీనికి ఒక ఫలితం. ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చదువుకోవచ్చు. పెరుగుతున్న కొద్దీ అహంకార, మమకారాలు, రాగద్వేషాలు అన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. తగ్గిపోయి వాటి ద్వారా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు తగ్గటము, దానివల్ల తృప్తి, తర్వాత క్రోధం వలన మళ్ళీ క్షమాగుణం వస్తుంది, క్రోధం పోయి, తర్వాత లోభం వలన దానగుణం వస్తుంది, ఇచ్చేయటం, ఇలా అన్ని తగ్గిపోయి వాటికి తగ్గట్టుగా ఈ భావాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. పాజిటివ్ అంతా. ఇది ఈ శ్లోకం యొక్క ఫలితం. సరే, మనం ముందర చెప్పుకున్నట్టుగా ముందర పారాయణ చేసుకుంటున్నాము. తర్వాత కూడా ఇది చాలా విపులంగానే చెప్పుకున్నాము. ఇప్పుడు 10వ శ్లోకము పారాయణ చేద్దాము. సుధాధారాసారైః చరణయుగళాంతర్విగళితైః ప్రపంచం సించంతి పునరపి రసామ్నాయ మహసః అవాప్య స్వాం భూమిం భుజగనిభమధ్యుష్టవలయం స్వమాత్మానం కృత్వా స్వపిషి కులకుండే కుహరిణి. ఇక్కడ ఇవాళ నిజంగా దమయంతి గారి కోసం మనం ఈ శ్లోకం చెప్పుకుంటున్నాము. నిజంగా అదృష్టం ఆవిడది. 3 శ్లోకాలు అతి ముఖ్యమైన శ్లోకాలు సాధకులకి. సూక్ష్మ ధ్యానం అన్నమాట. 11వ శ్లోకము. ఇది శ్రీచక్రం గురించి చెప్తున్నారండి. శ్రీచక్రరాజ నిలయ అమ్మవారి నామం. ఆ శ్రీచక్రం మొత్తం ఈ శ్లోకం ద్వారా మనకి తెలిసిపోతుంది. 11వ శ్లోకం. 9-10 కుండలిని శక్తి,
11వ శ్లోకం శ్రీచక్రం. చతుర్భి శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చత్వారింశద్వసుదళకళాశ్రత్రివలయా త్రిరేఖాభిః సార్ధం తవ శరణ కోణాః పరిణతాః. అసలు ఇది ఒక్కటే ఒక పెద్ద టాపిక్ అండి. మనం చాలా విపులంగా చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది మనకి. ఇది ఖడ్గమాల స్తోత్రం గనక మీరు పారాయణ చేసే అలవాటు ఎవరైనా ఉంటే అది మొత్తం శ్రీచక్రం గురించి వర్ణన అన్నమాట. అంతా అది ఒక 16 లెక్చర్స్ ఏమో చెప్పటం జరిగింది. సత్సంగ్ విత్ గ్రాండ్ మా ఛానల్లో ఉన్నాయి, ఇంగ్లీష్ లో ఉన్నాయి. అది మీరు కావాలంటే వినొచ్చు. అది ఇదివరకు 2 years ago చెప్పిన లెక్చర్స్ అనమాట. ఎనీవే మనం ఎంత చెప్పుకోగలిగితే అంత చెప్పుకుందాము. ఈ శ్లోకంలో శ్రీచక్రం గురించి మీకు మామూలుగా లలితా సహస్రనామ పారాయణ పుస్తకాలలో వెనకాల ఉంటుంది శ్రీచక్రం. ఇది 9 ఆవరణలు. ఈ శ్రీచక్రం అనేది ఆవరణ అంటే కప్పివేసి ఉండేది. 9 ఆవరణలతో ఉండి మనకి ఇది ఇలా స్క్వేర్ లాగా ఉంటుంది. మొట్టమొదట ఆ స్క్వేరు మనకి ఏంటంటే మొట్టమొదటి త్రైలోక్య మోహన చక్రము అంటారు. అది ఇది మనకి యాక్చువల్ గా మీకు చాలా పుస్తకాలలో వెనకాల ఉంటుంది. ఇది ఉత్తినే మీకు చూపిస్తున్నాను. ఇది శ్రీచక్రము. ఇది మీకేంటంటే బ్లాక్ అండ్ వైట్ తో ఇక్కడ ఉన్నది నా దగ్గర. మీకు అది చూసారా ఆ స్క్వేర్, అది మొట్టమొదటిది. 4 ద్వారాలు ఉన్నాయి. తర్వాత వృత్తత్రయం గురించి పెద్దగా ఎవరు చెప్పరు, కానీ మనకి ఏంటంటే అది తర్వాత 16 దళాల షోడశ దళ పద్మం అంటారు. 16 దళాలు సర్కిల్స్ లాగా ఉన్నాయి. తర్వాత 8 దళాలు, అదేమో మనకి ఇవన్నీ దళాలు. తర్వాత వచ్చినవి ట్రయాంగిల్స్. చూడండి, ట్రయాంగిల్స్ ఉన్నాయి వరుస వరుసగా. ఆ ట్రయాంగిల్స్ మనకి ఒక్కొక్కటి 5 ఉన్నాయి ఆవరణలు కూడా. ఇది నవావరణ శ్రీచక్రం అంటారు. 9 ఆవరణలు. అది ఇక్కడ మెయిన్ గా చెప్తున్నది. ఇప్పుడు మన శ్లోక పరంగా చెప్పుకుంటూ మనం ఒక్కొక్కటి చూద్దాం. చతుర్భిః శ్రీకంఠైః. చతుర్భిః అంటే 4 పరమశివుడి గురించి ఉన్నాయిటాయి. 9 అని చెప్పుకున్నాం కదండి. 9లో 4 అయ్యవారికి సంబంధించింది. ఎందుకంటే ఎప్పుడు అందరూ ఇద్దరు కలిసే ఉంటారు. ఎక్కడ కూడా మీకు శివలింగం చూశారనుకోండి, లింగం పరమశివుడు అయితే పానవట్టం అంటారు. ఎక్కడైతే మనం అభిషేకం చేస్తామో ఆ పాలు గాని నీళ్లు గాని పడి ఇలా మనకి ధారలాగా వస్తాయి. అప్పుడు మన తీర్థంలాగా తీసుకుంటాం. దానిని పానవట్టము అంటారు. ఆ పానవట్టము అమ్మవారు అన్నమాట, పార్వతీదేవి. శివలింగం సరే పరమశివుడు. అట్లాగే శ్రీచక్రంలో కూడా ఇద్దరు కలిసి ఉన్నారు. అది ఎట్లా చెప్తున్నారు చూడండి. చతుర్భిః శ్రీకంఠై. 4 చక్రాలు పరమశివుడివి. శ్రీ అంటే విషం అండి. చాలా అర్థాలు ఉన్నాయి. శ్రీ అంటే విషం అనే కూడా అర్థం ఉండేది. కంఠము అంటే కంఠస్థానంలో విషాన్ని పెట్టుకున్నవాడెవడు? హాలాహలుడు, నీలకంఠుడు పరమశివుడు. అందుకని ఆయనకి సంబంధించినవి 4. శివయువతిభిః పంచభిరపి. శివయువతి అంటే అమ్మవారు పార్వతీదేవి, త్రిపుర సుందరి, రాజరాజేశ్వరి, లలితా పరాభట్టారిక. ఆవిడకి సంబంధించినవి 5 చక్రాలు. 5 + 4 ఎన్ని అయినాయి? 9 అయినాయి. అందుకని ఈ 4 ఆవిడ అయ్యవారివి, 5 అమ్మవారివి. అయ్యవారి 4 ఏమిటయ్యా అంటే ఇందాక చూపించాను కదా, స్క్వేరు, తర్వాత 16 దళాలది, మళ్ళీ 8 దళాలది బిందువు. ఈ 4 అయ్యవారివి. ఆ ట్రయాంగిల్స్ లాగా ఉన్నాయి చూడండి, అవన్నీ అమ్మవారు. అవి 5 ఉంటాయి. అవి కలిపి మొత్తం ఇద్దరు ఆ శ్రీచక్రంలో ఉన్నారు. అది తర్వాత ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః. మూల ప్రకృతి అంటే ఈ మూల ప్రకృతి అంతా కూడా ఈ 9తో కూడి ఉన్నవి. ఈ మొత్తం విశ్వ నిర్వహణ శక్తులన్నీ ఉన్నాయండి ఈ శ్రీచక్రంలో. మన శరీరమే ఒక శ్రీచక్రం. అది కూడా ఒక పాయింట్ చెప్తాను, ధ్యానం చేసుకోవడానికి బాగా పనికొస్తుంది. ఈ మూల ప్రకృతి అంటే అవ్యక్తము, వ్యక్తావ్యక్తము, మనసు, బుద్ధి, లేదా మహత్తత్వము, అహంకారం అంటారు సమిష్టి లెవెల్లో.
తర్వాత పంచ భూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, తర్వాత పంచ ప్రాణాలు. 5 కలిపి అవైదు ఈ 4 అవ్యక్తము, వ్యక్తావ్యక్తము, మనసు, బుద్ధి. 5 + 4 9. ఈ రకంగా ఈ 9 మూల ప్రకృతి మొత్తం సృష్టి అంతా నిండిపోయింది. వ్యక్తం అంటే కనబడేది, ఏదైతే కనబడుతోందో అది అమ్మవారు అన్నమాట. అంటే మనం ఏది చూసినా మనకి అమ్మ 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 అని ఆలోచన రావాలి. అప్పుడు ఎవరిని చూసినా నమస్కరిస్తాము, ప్రేమతత్వం వస్తుందన్నమాట. అది ఏదైనా మనకు కనిపించేదంతా అమ్మవారే. అందుకని ప్రకృతి అంటారు. ఎంత బాగుందో ఈ నేచర్, ప్రకృతి అంటూ ఉంటారు. ఏమిటది? అమ్మవారు కాబట్టి. సో మనలో శ్రీచక్రం ఎక్కడుందో చూసుకుందాం. మొట్టమొదట 9 కదా చూసుకోవాలి. బిందువు మనకి బ్రహ్మరంధ్రము, తలపైన స్థానం. త్రికోణము ఈ తల ముందు స్థానం, ఇది త్రికోణము. అష్టకోణం 8 కోణాలు లలాట స్థానం. లలాటం అంటే నుదురు. అంతర్దశారము అది భ్రూమధ్య స్థానం, కనుబొమ్మల స్థానం. బహిర్దశారము అంటే అంతర్దశారము బహిర్దశారము 10 ట్రయాంగిల్స్, 10 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఒకటి భూమధ్యం, ఒకటి కంఠము. చతుర్దశారము 14 కోణాలు ఉన్నది హృదయ స్థానం. అష్టదళ పద్మం ఉంటుంది, 8 దళాల పద్మం అంటే పైనుంచి వస్తున్నాం మనం బిందువు నుంచి, అది నాభిస్థానం. షోడశదళం కటి ప్రదేశము. వృత్తత్రయం ఊరువులు, ఊరువులు అంటే తొడలు. భూపురం అంటే పాదాలు. ఈ రకంగా మనలో ఈ శ్రీచక్రం ఉంది. ఇలా భావించుకోవాలి. చక్కగా భావించుకుంటూ మనం ధ్యానం చేసుకోవచ్చు. అంటే ఆ విశ్వ నిర్వహణ శక్తులన్నీ నాలోనే ఉన్నాయి. నేను అమ్మవారు వేరు కాదు. ఇది వేదాంతం చెప్పేది. అహం బ్రహ్మాస్మి. ఆ పరమశివుడు అమ్మవారు ఒకటే. మరి వాళ్ళిద్దరు కూడా నాలో ఉన్నారు. ఇది యంత్ర రూప ఉపాసన. ప్రతి దేవతకి ఒక యంత్రం ఉంటుందండి. హనుమంతుల వారి యంత్రము, శ్రీ మహాలక్ష్మి యంత్రము, సరస్వతి యంత్రము, విష్ణు భగవాన్ యంత్రము, ఇలా అందరికీ ఉంటాయి. అందుకనే దేవాలయాలలో దేవతల మూర్తిని పెట్టేటప్పుడు రేకు మీద ఆ దేవత యొక్క యంత్రాన్ని చిక్కించి ఆ యంత్రం మీద పూజలు చేస్తారు, జపం చేస్తారు. చేసి ఆ అర్చామూర్తిని అంటే దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఈ యంత్రాన్ని కూడా పెడతారన్నమాట. పెట్టి అప్పుడు విగ్రహాన్ని పెడతారు ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు. అందుకనే ఆ విగ్రహానికి అంత శక్తి వస్తుంది. తర్వాత నిత్యము పూజ చేసేటప్పుడు కూడా ఆ బలం వస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఆ దేవాలయాలలో పూజలు చాలా ముఖ్యం. అట్లాగే మన శరీరం కూడా శ్రీచక్రం అని చెప్పుకున్నాము. చక్కగా మన ఈ ధ్యానము, భక్తి, జ్ఞానము పెంపొందించుకుంటున్న కొద్దీ మనం యూనివర్స్ తో కనెక్షన్ డెవలప్ అవుతూ ఉంటుంది, ప్రేమతత్వం డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇది చెప్పిన తర్వాత ఇందులో 43 అంటే 33. ఇది ఏంటంటే శివయువతిభి చెప్పుకున్నాము, మూల ప్రకృతి చెప్పుకున్నాము, వసుదళ ఓకే. వసుదళము అంటే అష్టదళ పద్మము, వసుదళము. తర్వాత కళ, అశ్ర అన్నారు. కళ అంటే మామూలుగా 16 సంస్కృతంలో. కళ, అశ్ర అంటే దళము, కళ అంటే 16. అందుకని షోడశ కళా పరపూర్ణుడు అంటారు రామచంద్రమూర్తిని. అంటే 16 కళలతో ఉన్నవాడు శ్రీరామచంద్రమూర్తి, పరిపూర్ణ పురుషుడు, పూర్ణ పురుషుడు. అదే మనకి కృష్ణ పరమాత్మ కూడా చెప్తారు. అందుకనే కళలు అంటాం, చంద్ర కళలు అంటాం. 15 పౌర్ణిమ దాకా. అందుకనే పాడ్యమి నుంచి తర్వాత అమావాస్య, అవి 15 కళలు. పాడ్యమి నుంచి మళ్ళీ పౌర్ణిమ దాకా. 16వది నిత్యా కళ అమ్మవారు. షోడశీ కళ, శాశ్వతీ కళ, ధ్రువా కళ, ఇవన్నీ చిత్కళ, ఇవన్నీ కూడా అమ్మవారికి నామాలు. కళ అంటే 16 అన్నమాట. కళాశ్ర అది షోడశ దళ పద్మం. త్రివలయ ఇందాక చూపించాను కదా, 3 వలయాలు, అది మేఖలాత్రయము. తర్వాత త్రిరేఖాభిహి, ఆ చతుర్దశ స్క్వేర్ దగ్గర మీకు 3 రేఖలు ఉన్నాయి, అది భూపురం అన్నమాట. అది ఇదంతా కూడా శరణ కోణాహ అంటే ఇవన్నీ. ఇవి కాకుండా మళ్ళీ ఈ కోణాలు అంటే ట్రయాంగిల్స్ ఉన్నవి. అవి ఎన్ని కోణాలంటే 44 అంటున్నారు, అంటే 44. కొంతమంది ఏమిటంటే 43 అంటున్నారు.
కొంతమంది 44 అంటున్నారు. ఏది చెప్పినా సరిపోతుంది, ఎందుకంటే బిందువు కూడా కలుపుకుంటే 44 అవుతాయి. ఆ కోణాలు ఆ మధ్యలో ఉన్నాయి చూసారా, అవి పరిణతాహ అంటే పరిణమించి ఇవన్నీ కూడా శ్రీచక్ర వర్ణన చేస్తున్నారు అన్నమాట. ఇలా భావించుకుంటూ ఉండాలి మనం. అంటే కింద నుంచి పైకి వెళ్దాము. కింద నుంచి అంటే ఆ స్క్వేర్ తర్వాత 3 రేఖలు ఉన్నాయి, తర్వాత 16 దళాలు, 8 దళాలు మూడవ చక్రం. అక్కడి నుంచి తర్వాత 4 నుంచి మనకి ఇవి మొదలవుతాయి, ట్రయాంగిల్స్. 14 త్రికోణాలు, 10 త్రికోణాలు, ఇవి 2 ఉంటాయి. తర్వాత 8 త్రికోణాలది, దాన్నే వసు కోణం అని కూడా అంటారు. అష్ట వసువులు అంటారు చూడండి. వసువు అంటే 8 అష్ట వసువులు 8 అన్నమాట. తర్వాత త్రికోణము, తర్వాత బిందు. ఈ రకంగా 9 ఆవరణల శ్రీచక్రము. ఇక్కడంతా కూడా దేవతలు కూడా ఉంటారు. ఇది నేను ఇందాక చెప్పుకున్నట్టుగా ఎలాబరేట్ సబ్జెక్ట్ మ్యాటర్ ఇది. మనకి ఈ ఖడ్గమాల స్తోత్రం చదివే అలవాటు ఉంటే మనకి చక్కగా అందులో దేవతలు అవన్నీ కూడా వస్తారు. మొట్టమొదటి ఒకటి చూసుకుందామండి, ఎందుకంటే చాలా మీకు సమయం కూడా పడుతుంది. ఇది త్రైలోక్య మోహన చక్రము అంటారు. ఆ స్క్వేరు 3 గీతలు ఉన్నాయి. ఆ 3 గీతల దగ్గర కూడా 28 దేవతలు ఉంటారు. అది అవి మనకి అణిమాది అష్టసిద్ధులు, అణిమ, లఘిమ, గరిమ, మహిమ, ఈశిత్వ, వశిత్వ, ప్రాకామ్య, ప్రాప్తి, ఆ దేవతలందరూ. తర్వాత బ్రాహ్మి అనే అష్టమాతృకలు. ఇలా మనకి దేవతలంతా ఉంటారన్నమాట. ఈ 4 ద్వారాలు ఉన్నాయి చూసారా, ఆ 4 ద్వారాల దగ్గర గణపతి దేవుడు, తర్వాత సూర్య భగవానుడు, విష్ణువు, తర్వాత శివుడు, ఇలా 4 దేవతలు ఉంటారన్నమాట. ఈ వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి కూడా ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ ఉంది. చూడండి, ఇప్పుడు ముందర ఏమనుకుంటాము, నాకు అన్నీ తెలుసు, అసలు నేను నేర్చుకోవాల్సిందే ఏమీ లేదు అనే ఒక భావనలో ఉంటాము. నేను అన్ని వినేశాను, అన్ని నేర్చేసుకున్నాను అని మనకందరికీ ఒక భావన ఉంటుంది లోపల. ఎవరైనా చెప్తున్నారే ఇదంతా విన్నదే, నాకు తెలిసిందే, పెద్ద కొత్త విషయం ఏం చెప్పలేదు వీళ్ళు అనే భావన వస్తుంది. అందుకనే ఆ అమ్మవారు నలుగు పెట్టుకుంది. మనకి కథ చెప్తారు, ఏమని నలుగు పెట్టుకుంది సుండిపెట్టితో, అప్పుడు ఈ గణపతి ఆవిర్భవించాడు అంటారు. అంటే ఎప్పుడైతే నాలో ఈ భావనలన్నీ ఉన్నాయో, నాకు అన్నీ తెలుసనేది, ఈ గణపతి ఏం చేస్తాడు, మనకు కూడా శుభ్రంగా నలుగు పెడతాడు. పెట్టి బాగా మధిస్తాడనమాట. చేసేసి ఆ నేర్చుకోవటం కాదు, అన్నీ తెలుసు అనుకుంటున్నావు అని నలుగు పెడుతుండగా ఏమవుతుందంటే, నాకు అసలు ఏమీ తెలియదు అనే విషయం అర్థం అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, లెర్నింగ్, నేర్చుకోవటం మొదలు పెడతాం. అందుకనే గణపతి విద్యాధిష్టాన దేవత. నలుగు పెట్టి నేర్పిస్తాడనమాట బుజ్జ గణపతి. అది లెర్నింగ్ మొట్టమొదట నేర్పించటం మొదలు పెడతాడు. మరి నేర్పించిన తర్వాత సూర్య భగవానుడు 2వ ద్వారంలో, అది హృదయం. అది మొట్టమొదట భౌతిక శుద్ధి జరిగిపోయింది. ఇక్కడ 2వ చోట సూక్ష్మ శరీర శుద్ధి జరుగుతుంది. అప్పుడు మనకి హృదయ స్థానంలో సూర్య భగవానుడు చెప్తూ ఉంటాడు, వెలుగొందుతూ ఉంటే జ్యోతి హృదయ స్థానంలో అనుభూతి జరుగుతుంది, ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఆ సూక్ష్మ శుద్ధి అంటే మనసు, బుద్ధి, అహంకారం, చిత్తం ఇవన్నీ శుద్ధి అవుతూ ఉండగా మనలో భావశుద్ధి, భావాలు వస్తూ ఉంటాయి. చక్కగా మంచి ప్రేమ భావము, ఆత్మీయతా భావము, అనుకూల భావము, ఈ భావాలన్నీ వస్తూ ఉంటాయి. ఆ 3వ ద్వారం ఎవరంటే విష్ణువు. ఈ విష్ణువు ఏం చేస్తాడంటే ఆలోచనలు, కారణ శరీరం శుద్ధి జరుగుతుంది. అందుకనే మనకి రాసలీల గుర్తు చేసుకుంటే మనకు కరెక్ట్ గా సరిపోతుంది. అంగన మధ్యనే మాధవ అంటారు. అంగన అంటే ఒక్కొక్క ఆలోచన అది స్త్రీ రూపంతో పోల్చి చెప్పారు. ఆలోచన మధ్యన ఖాళీ అంటే ఒక సైలెన్స్, నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దమే శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ, అదే విష్ణు భగవానుడు మనని గార్డియన్, అక్కడ చూసుకుంటూ కాపలా కాస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటాడనమాట. అప్పుడు కారణ శరీర శుద్ధి జరుగుతుంది. ఇంకా ఆ తర్వాత శివుడు 4వ ద్వారం. ఆ శివుడు ఏం చేస్తాడంటే అమ్మ ద్వారా అయ్య ద్వారా అమ్మ,
ఇక్కడ ఏంటంటే శివుడు ఈ 3 శరీరాల శుద్ధి జరిగింది, ఈ జీవుడు తయారుగా ఉన్నాడు అని లోపలికి లాగుతాడనమాట శ్రీచక్రంలోకి. ఈ 4 ద్వారాలలో నలుగురు ఉండి మిగతా రేఖల్లో కూడా దేవతలు ఉండి అందరూ రక్షించుకుంటూ కాపాడుకుంటూ వీళ్ళందరూ ఎప్పుడెప్పుడు మనం రెడీ అవుతామా అని చూస్తూ అప్పుడు లోపలికి లాగుకుంటూ ఒక్కొక్క దారికి మనం వెళుతూ ఉంటాము. అంటే కుండలిని శక్తి పెరుగుతూ ఉంటుంది, భక్తి పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది, ఉన్నవి నిలుస్తూ ఉంటాయి, వింటూ ఉంటాము, సత్సంగాలు పెంచుకుంటూ ఉంటాము, నేర్చుకుంటూ ఉంటాము, తెలుసుకుంటూ ఉంటాము. ఈ 4 ద్వారాలలో గణపతి, సూర్యుడు, విష్ణువు, శివుడు ఇలా మనకి కనిపెట్టుకుని ఉంటారు. ఇదంతా మరి ఎప్పుడు జరుగుతుంది లోపలికి వెళ్ళటము అంటే ముందర ఉదాహరణ చెప్తాను. చూడండి, తల్లి ఏం చేస్తుంది, పని చేసుకోవాలనుకోండి, పిల్లవాడికి ఒక ఇన్ని బొమ్మలు పడేస్తుంది ముందర, పడేసి ఆడుకుంటూ ఉంటే వాడు ఆటల్లో పడేసి ఏం చేస్తాడు, మర్చిపోతాడు. అమ్మ పని చేసుకోవడానికి పక్కకి వెళ్ళిపోతుంది, మర్చిపోతాడు, ఆడుకుంటూ ఉంటాడు. సడన్ గా చూస్తాడు, అమ్మ కనబడదు. అప్పుడు ఏం చేస్తాడు, బే అని ఏడుస్తాడు బిగ్గరగా. అమ్మ ఏం చేస్తుంది, వెంటనే వస్తుంది. మళ్ళీ ఏదో కొంచెం పని ఉంది అనుకోండి, ఇంకా కొంచెం ఏదో సముదాయించడానికి చూస్తుంది. మళ్ళీ వాడు కాసేపు ఆడుకుంటాడు, మర్చిపోతాడు, మళ్ళీ ఏడుస్తాడు. అప్పుడు అమ్మ వచ్చి ఈసారి ఇంకా ఏడుపు ఆపకపోతే అమ్మ చక్కగా దగ్గరకు తీసుకుని లాలిస్తూ పాలు బట్టి వాడిని సముదాయిస్తుంది. అప్పుడు వాడు ఓదార్పు పొందుతాడు, సుఖంగా శాంతిగా హాయిగా పడుకుంటాడు. ఇది ఉదాహరణ. ఇదే మనం కూడా అంతే. మనం కూడా ఏం చేస్తున్నాం, ప్రపంచంలో తిరుగుతూ ఏడుస్తున్నాం రకరకాలుగా చూసి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది రావాలి, ఇది రావాలి, ఈ పేరు రావాలి, ఈ ప్రతిష్ట రావాలి, ఆ ఇల్లు కావాలి, ఈ భోగం కావాలి, ఈ ఫ్రెండ్స్ కావాలి, ఈ వాట్సాప్, ఏదో రకరకాలుగా. లేకపోతే వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు ఇది చేస్తున్నారని ఏడుస్తూ ఉంటాము. అంటే ఆ మోహంలో పడి తిరుగుతూ ఉంటాము. తిరుగుతూ ఉండగా మనం ఎప్పుడైతే మధ్య మధ్యలో అమ్మా అని ఏడుస్తూ ఉంటాం, ఏదో బాధ వచ్చినప్పుడు, లేకపోతే మరి సుఖం వచ్చినా పోన్లే భక్తుడైతే అమ్మవారి దయ వల్ల నాకు వచ్చింది అనుకుంటాడు. మధ్య మధ్యలో చేస్తూ ఉంటాం. ఈ ధ్యానం గనక పెరుగుతూ ఉండి భక్తి పెరుగుతూ ఉంటే మెల్లమెల్లగా వీళ్ళు అమ్మ తప్ప నాకేమీ వద్దు, అమ్మే కావాలి, నేను ఇవన్నీ బాగా వింటూ ఉండాలి, నాకు అసలు ఈ ప్రపంచం మీద వ్యామోహం తగ్గిపోయింది, నాకు అర్థమైపోయింది, నాకు ఇందులో సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, తృప్తి లేదు అని ఎప్పుడైతే ఈ సాధకుడికి తెలిసిపోయిందో అప్పుడు అమ్మ కోసం ఏడుస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు లోపలికి లాగుతారన్నమాట. శ్రీచక్రం లోపలికి వెళ్ళిపోతా అంటే, లోపలంటే అంతర్ముఖంగా మనలోనే మార్పు వస్తూ ఉంటుంది. అది ఈ 4 దేవతలు చేసేది. ఇది ఒక్క చక్రం గురించి మనం కొంచెం చెప్పుకున్నాము. ఇది అందుకని మనం ఇక్కడ జపం చెప్పారు, తర్వాత తర్పణాలు చెప్పారు, ఇంకా ముందర అన్నదానాలు చేయమని. అన్నదానం అంటే ఏమిటి, అన్నం దానం చేయడం అంటే మనం బలి, అహంకారం బలి, దానం. అన్నం అంటే స్థూలం, ఆ స్థూలంగా అహంకారాన్ని మనం బలి చేసుకోవడం అన్నదానం. అట్లా ఈ త్యాగ బుద్ధి మొదలవటము అంటే పంచటము, షేరింగ్, ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ మెల్లమెల్లగా. ఇది గంధ తన్మాత్ర, ఇది మూలాధార చక్రంతో సరిపోతుంది. ఇది ఇలా ఒక్కొక్క చక్రానికి కూడా ఒక్కొక్క స్థానాలు మనం చెప్పుకున్నాము, ఒక్కొక్క తన్మాత్రలు ఉన్నాయి, తర్వాత అక్షరాలు ఉన్నాయి, దానికి తగ్గ దేవతలు ఉన్నారు. ఇట్లా అట్లాగే సర్వాషా పరిపూరక చక్రము, ఇది కొంచెం ఇది కూడా చూద్దాం. 16 పెటల్స్, ఆ 16 పెటల్స్ అంటే ఆ దళాలలో 16 దేవతలు ఉన్నట్టుగా భావించుకోవాలి. వాళ్ళందరూ కూడా మనల్ని కాపాడుతున్నారు. ఇక్కడ వాళ్ళ దేవతల పేర్లు చూడండి ఎంత బాగున్నాయో. కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, ఆకర్షణ దేవతలు. వీళ్ళందరూ కూడా లోపలికి లాగుతూ ఉంటారు చక్కగా. ఇవన్నీ ఇక్కడ మళ్ళీ అచ్చులు, ఆ 16 దళాలలో 16 సర్వాషా పరిపూరక చక్రం, త్రైలోక్య మోహన చక్రం. ఆ పేరు చూడండి, 3 లోకాలలో మోహంలో పడి తిరుగుతూ ఉంటాం. ఉన్నది ఉన్నట్టుగా చూడకపోవటం, ఉన్నది లేనట్టుగా చూడడం, లేనిది ఉన్నట్టుగా చూడటం,
మసాలా పూసుకుని వాళ్ళు ఏం అనకపోయినా ఏదో అన్నారని భావించుకోవటం, ఈ మోహంలో తిరుగుతూ ఉంటాడు. తర్వాత మెల్లగా ఈ సాధన పెరుగుతున్న కొద్దీ మోహం తగ్గిపోయి సర్వాశ పరిపూరక చక్రం, ఆ పేర్లే ఎంత బాగున్నాయో. సర్వ అంటే సమస్తము, ఆశలన్నీ పరిపూర్ణం, అన్ని తీరిపోవటం, ఏవో ఏవో ఊహించుకుంటూ ఉంటాడు ఎప్పుడు, ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ. ఇలా ఆశ ఎప్పుడు అవన్నీ కూడా తగ్గిపోయి చక్కగా ఇంకా ముందరికి వెళుతూ ఉంటాడనమాట. అది సర్వార్థ సాధక చక్రం, మూడవది, 8 దళాలు. ఇంకా అర్థము అంటే ప్రయోజనము, అన్ని రకాల ప్రయోజనాలు తీరిపోతాయి లోపలికి వెళ్తున్న కొద్దీ. సర్వ సౌభాగ్యదాయక చక్రము, ఇది మళ్ళీ చక్కగా 14 త్రికోణాలు. సౌభాగ్యం అంటే ముందరే చెప్పుకున్నాం, శుభగస్య భాగం సౌభాగ్యం, చక్కటి పూర్తి పాజిటివిటీ, అన్ని సౌభాగ్యాలు అది చెప్తున్నారు. ఈ రకంగా మనకి ఇలా 9 ఆవరణలు, ఆవరణల పేర్లు, ఆవరణలలో ఉన్న దేవతలు చక్కగా చేసుకుంటూ పోతూ ఉంటే ఏం జరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఆ చక్రానికి ఈ ఆవరణలకి అధిష్టాన దేవతలు, అక్షరాలు, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది మన చాలా క్లుప్తంగా చెప్పుకున్నాము. ఈ శ్లోకానికి సంబంధించిన మటుకు కొంత మటుకు పేర్లు అట్లా చెప్పుకున్నాము. విపులంగా మటుకు మనం ఈ 9 ఆవరణలు, దేవతలు అవన్నీ మనం చెప్పుకోలేదు. బట్ శ్లోకానికి పరంగా మనం బాగానే చెప్పుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ మళ్ళీ పారాయణ చేస్తున్నాము. ముఖ్యంగా శ్రీచక్రం అంటే నవావరణ శ్రీచక్రము, ఇది 9 ఆవరణలతో కూడి ఉన్నది. తర్వాత స్క్వేరు, తర్వాత 16 దళాలు, 8 దళాలు, తర్వాత వచ్చేవన్నీ ట్రయాంగిల్స్, త్రికోణాలు, మధ్యలో బిందువు. ఇది మనకి శ్రీచక్రం. ఇది శ్లోక రూపంలో ఇచ్చారు. ఇది మళ్ళీ పారాయణ చేద్దాం. చతుర్భి శ్రీకంఠై శివయువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభో నవభిరపి మూల ప్రకృతిభిః త్రయశ్చత్వారింశద్ వసుదళ కళాశ్రత్రివలయా త్రిరేఖాభిः సార్ధం తవ శరణ కోణా పరిణతాః. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం everybody. We'll see you next week.